హలో అండి, వెల్కమ్ టు నెల్లూరు ల్యాండ్ వాల్యూ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నది పడమర ఫేసింగ్ కలిగిన 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. 30కి 60 కొలతలతో 25 అంకణాల ప్లాట్లో 100% వాస్తుని ఫాలో అయ్యి 23 అంకణాల కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. స్క్వేర్ ఫీట్లో చెప్పాలంటే 1800 స్క్వేర్ ఫీట్ ప్లాట్లో 1656 స్క్వేర్ ఫీట్లో 2 BHK వచ్చేలా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ హౌస్ కండిషన్ అయితే రెడీ టు షిఫ్ట్ అండి. ఇందులో కార్ పార్కింగ్ కూడా ఉంది. హౌస్ ఎంట్రన్స్ యొక్క వాల్కి టైల్స్ వేయించారు, ఇక్కడ మీరు గమనించవచ్చు. మెయిన్ డోర్ని టేక్ వుడ్తో చేయించారు. డోర్ యొక్క డిజైన్ చూస్తుంటే చాలా సింపుల్గా చక్కగా ఉంది కదూ. గుమ్మం దగ్గర ఉన్న ఈ 2 స్టెప్స్లో లాభం నష్టం లాభం అన్నట్లుగా మీరు హౌస్ లోపలికి వెళ్తారని వాస్తు పండితులు చెబుతారండి. ఈ హౌస్ మొత్తానికి ఫ్లోరింగ్కి మార్బుల్స్ వేయించారు, డైనింగ్ ఏరియాకి పార్టిషన్ చేయించారు, సింపుల్గా మరియు అట్రాక్టివ్గా ఫాల్ సీలింగ్ చేయించారు. విండోస్కి మరియు 2 బెడ్రూమ్ల గుమ్మాలకి వుడ్కి బదులుగా గ్రానైట్ వేయించారు, ఎందుకంటే చెదలు పట్టకుండా ఉంటాయని. లివింగ్ రూమ్కి డైనింగ్ ఏరియాకి చేసినటువంటి పార్టిషన్ యొక్క డిజైన్ని మీరు చూడండి. ఇందులో ఫోటో ఫ్రేమ్స్ని కానీ చిన్న చిన్న ఫ్లవర్ వాజెస్ కానీ లేదా మధురమైన పాత జ్ఞాపకాలు గుర్తొచ్చే వాటిని పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఈ హౌస్ మొత్తానికి ఫుల్లీ వుడెన్ వర్క్ చేయించినారు, మీరు గమనించండి. ఇప్పుడు మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపెడుతున్నాను. ఇది వాస్తు ప్రకారమే నైరుతి భాగంలో ఉంది మరియు అటాచ్డ్ బాత్రూమ్ కూడా కలిగి ఉంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది వాస్తు ప్రకారమే ఆగ్నేయానికి మరియు నైరుతికి మధ్యలో ఉంటుంది. దీని యొక్క ఫాల్ సీలింగ్ డిజైన్ మీరు గమనించవచ్చు. అదేవిధంగా వుడెన్ వర్క్ కూడా చాలా చక్కగా సింపుల్గా అట్రాక్టివ్గా ఉండేలా చేయించున్నారు. అండ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా కలిగి ఉంది. లివింగ్ రూమ్ నుండి డైనింగ్ ఏరియాకి వెళ్దాం. ఇదిగోండి పూజ గది. ఇది వాస్తు ప్రకారమే ఈశాన్యానికి మరియు ఆగ్నేయానికి మధ్యలో ఉంటుంది. డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ యొక్క డిజైన్ని మీరు గమనించవచ్చు. ఏమండోయ్, చూస్తున్నారు కదా, ఎల్లప్పుడూ మీ ఫ్యామిలీ యొక్క ఆరోగ్యం మంచిగా ఉండడానికి ఉపయోగించే వంటగది ఇదే అన్నమాట. ఇది వాస్తు ప్రకారమే ఆగ్నేయ భాగంలో ఉంది. ఇప్పుడు మీకు హౌస్ బ్యాక్ సైడ్ ఉన్న యూటిలిటీ ఏరియా మరియు గెస్ట్ టాయిలెట్ని చూపెడుతున్నాను. దీన్ని ఇంటి నిర్మాణానికి టచ్ అవ్వకుండా వాస్తు ప్రకారమే కట్టున్నారు. వాటర్ పాయింట్ని గమనించారా? వాస్తు ప్రకారమే ఈశాన్య భాగంలో వేయించారు. హౌస్ బ్యాక్ సైడ్ నుండి ఫ్రంట్కి వెళ్ళే కనెక్టింగ్ ఇది. మరియు సెప్టిక్ ట్యాంక్ని వాయువ్య భాగంలోనే పెట్టారు. చూశారు కదా, ఈ ఇంటి యొక్క వాస్తు 100% పర్ఫెక్ట్గా ఉంది. కావాలంటే మీకు తెలిసిన వాస్తు పండిట్కి ఈ వీడియోని షేర్ చేసి చెక్ చేసుకోవచ్చు. మరి హౌస్ లోపల కొలతల గురించి చెప్పాలి అంటే కార్ పార్కింగ్ వచ్చేసి 16.5కి 15 కొలతలతో, మాస్టర్ బెడ్రూమ్ 14.5కి 12, చిల్డ్రన్స్ బెడ్రూమ్ 12.5కి 12.5, డైనింగ్ ఏరియా 12కి 11.5, కిచెన్ 12కి 7, హాల్ వచ్చేసి 25కి 13 కొలతలతో స్పేషియస్గా ఉంటుందండి. ఈ హౌస్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్ టైటిల్ కలిగి ఉన్నాయి. బిల్డర్ ఆల్రెడీ ప్లాట్ కొనే ముందు లీగల్ ఒపీనియన్ చెక్ చేసుకున్నారు. ఆ తర్వాతే మున్సిపల్ ప్లాన్ అప్లై చేసి కన్స్ట్రక్షన్ చేశారండి. సో బ్యాంక్ లోన్స్ కూడా వస్తాయి. ఈ హౌస్ యొక్క లొకేషన్ ఎక్కడ అని అడిగితే నెల్లూరులోని గుడిపల్లిపాడులో ఉంటుంది. మెయిన్ రోడ్డుకి 50 మీటర్ల దూరంలో, అల్లిపురం రోడ్డుకి అయితే 300 మీటర్ల దూరంలో ఉంటుంది. నెల్లూరు రైల్వే స్టేషన్కి 7 కిలోమీటర్ల దూరంలో, నేషనల్ హైవేకి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంతేకాకుండా ఇది కార్పొరేషన్ లిమిట్స్లోనే ఉంది. ఈ హౌస్ని రీచ్ అవ్వడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కలదు. స్కూల్ వ్యాన్లు, కాలేజీ బస్సులు ఇవన్నీ కూడా హౌస్ దగ్గరికి వస్తుంటాయి. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకేనండి. ఈ హౌస్ యొక్క ప్రైస్ ఎంత అని అడిగితే 100% వాస్తుని కలిగి ఉంది మరియు కార్పొరేషన్ లిమిట్స్లో ఉంది కాబట్టి స్థలము, కట్టుబడి మరియు ఇంటీరియర్స్ మొత్తం కలిపి 73 లక్షలు చెప్తున్నారండి. తగ్గించబడును. మీ యొక్క మోడ్ ఆఫ్ పేమెంట్ మరియు టైం డ్యూరేషన్ బట్టి ప్రైస్ విషయంలో తగ్గించేలాగా మీకు హెల్ప్ చేస్తారు. అంతేకాదండోయ్, హౌస్ విజిటింగ్ దగ్గర నుండి అగ్రిమెంట్కి, డాక్యుమెంటేషన్కి మరియు రిజిస్ట్రేషన్ అయ్యాక మెయిన్ డాక్యుమెంట్ మీకు హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు కోఆపరేట్ చేస్తానండి. మరి ఎందుకండి ఆలస్యం? ఈ హౌస్ని విజిట్ చేయాలనుకున్నా లేదా కొనాలనుకున్నా, మరెన్నో డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా కింద నెంబర్కి కాల్ చేయండి. మరెన్నో మంచి ప్రాపర్టీస్ అప్డేట్స్ కోసం మీ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.